ఏంద్ర ఇటు అయిపోయినావు ఈపీఎల్ టవర్ లెక్క ఉండేటోనివి ఏమో ఉద్దేశం టవర్ లెక్క అయిపోయినావు ఎంతైనా కూడా నువ్వు నేను బిజినెస్ చేసినావు బిజినెస్ లాస్ అయితే బాధపడకూడదు ఎవరి వల్ల వచ్చిందిరా నీ వల్ల కదా వచ్చింది నువ్వేం చెప్పినావు నాకు ఏం చెప్పినా సరుకు మంచి పేరు అమ్మమని చెప్పినావు అవును అమ్మినా ఎవరికి అమ్మినావు డిఎస్పీకి మంచి పేరు ఉంది డిఎస్పీకి అమ్మినా డిఎస్పీకి అమ్ముతారు ఎవరన్నా అందుకే నీ వల్ల దొరికిపోయినాం నువ్వు టెన్షన్ పడకు మనకు పెద్ద పెద్ద దేశాలతో లింకులు ఉన్నాయి దేశాలతోనా పిలిపేయాలని మరి మనం ఉంటే మాట్లాడదాం డైలీగా నీకు సగం నాకు సగం డన్ సార్ వచ్చిందా రండి తొందర రండి చంపు సారా వాడెవర్రా వచ్చిండు కొట్టిండు పోయిండు ఎవరన్నా ట్రంప్ అయితే కొడతారా ఇంతకుముందు డబ్ల్యూడబ్ల్యూలో పని చేసిండు ఓకే సార్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉండే వస్తుండు ఇప్పుడు రిలాక్స్ గా వస్తాడు సార్ ఇప్పుడు కూల్ సార్ మెల్లగా రండి సార్ ప్లీజ్ అరే నువ్వు పెళ్లి దగ్గర నుంచి ట్రంప్ వరకు అదే కోటేస్తున్నావు సార్ కూర్చోండి ఓకే సార్ వెయిట్ ఓకే సార్ నౌ యూ కెన్ సిట్ ఓకే అరే వాళ్ళు చేత కొడతా నేను చేత కొడతా అన్నాడు సార్ ఏమేమి ఇప్పుడు ఇంకొక ఆయన వస్తుండు ఎవర్రా ఆయనకి నాకు అసలు పడది సార్ మీరు వచ్చేసింది సార్ మీరు రండి సార్ ఆయనకి నాకు పడదని తెలుసు కదా ఆయన ఎందుకు పిలిచిర్రా కాలేం మీరు కొంచెం కూర్చుంటే మేము షెడ్ చేస్తాం సార్ ప్లీజ్ షెడ్ లోన్ సార్ వాళ్ళు ఫైర్ మీద ఉన్నారు మందు తెచ్చి మేనేజ్ చేద్దాం నిన్నెవడు పిలిచిండ్రా నిన్నెవడు పిలిచిండ్రే నవ్వుతాం రా దౌడే ఎందుకు కొడుతున్నారు ఎవడు పిలిచిండు నేనే నన్ను పిలిచిండు నేను పిలిచిన సార్ ఆడు వస్తే నేను రానని తెలుసుగా మీకు కూర్చోండి సార్ నేను చూసుకుంటా సార్ ఇదిగోండి సార్ తాగండి సార్ వెయిట్ యూ కెన్ డ్రింక్ సార్ నౌ ఏడుందిరా ట్రంప్ సార్ ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు అవును చిన్న ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దాం ఏం చేద్దాం నేను అందుకే ఒక సింగర్ ని పెట్టినా నేను తీసుకొస్తా సింగర్ ని ఎదమరాజు రే అయ్యా చెప్పు కూడా ఒకటి వస్తుండ్రా ఎవరు వస్తారు చైనా నుండి ఎవడో నాకు తెలియదు అసలు అర్థమైతే నమస్తే కూర్చో ఇగో మా సింగర్ వస్తాను నేను తీసుకొస్తాను తీసుకురాపో అందరూ ఫైర్ మీద ఉన్నారు పాట పాడి కూల్ చేయి సార్ మంచి ఎంటర్టైన్మెంట్ కిమ్ముది చిన్నది ట్రంపుదేమో పెద్దది మంగళం శీను పార్టీ చూస్తే ఇంకా చాలా పెద్దది కిమ్ముది చిన్నదే బా అరే యాదమ్మరాజు గారి దెబ్బకి ఇంకొంచెం లావు అవుతాడు నాకు తెలిసి చాలా బాగా అన్నావు థ్యాంక్ యూ అరే ఎవరు వస్తున్నారు ఎవరు ఆయన ఆయన హీరో వస్తాడు హీరో ఎందుకు వస్తుండ్రా నేనే పిలిచిన వస్తాను దమ్దం చేసిండు రమ్మను ఇట్లా వచ్చినవేంది యాక్చువల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నది గెస్ట్ అని అడిగితే ఎవరు అత్తలేరు లక్కీగా ప్రపంచంలో ఉన్న ప్రధాన మంత్రులు అందరూ వచ్చిర్రు లక్కీగా వీళ్ళందరూ నా గెస్ట్లు వస్తే మంచిగా ఉంటదని ఇన్నిసార్లు లక్కీ అని ఎందుకంటున్నావు అన్నా లక్కీగా నేను గీడికి వచ్చినా కదా లక్కీగా వీళ్ళు నా గెస్ట్లు వస్తే మంచిగా ఉంటుంది లక్కీగా ఈ లక్కీ ఎందుకు వస్తుంది నువ్వు తిన్నావా నా లక్కీగా తిన్నారా నాయన లక్కీ ఎందుకు వస్తుంది అంటే పార్టీలో మందు అయినా నా లక్కీగా ఓరి నీ లక్కీ బాధ అది చెప్తారే ముందు అవిగా నాకు కొంచెం గెస్ట్లను పంపన్నా ఏడికి పంపాలి మా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందన్నా ఎవరు వస్తలేరు గెస్ట్లు సినిమా పేరు లక్క్యా లక్కీ లక్ష్మణ్ మీరు వెళ్ళండి సార్ నేను పంపిస్తాను పంపిస్తారు కదా లక్కీగా పంపుతావు కదా లక్కీగా పంపిస్తాను నేను కూడా ఫ్లైట్ అరేంజ్ చేస్తా లక్కీగా ఎవర్రా మీరు అంతా ఎవరా నోట్లో గొడ్ల కుక్కేలు దేవసాలు ఎవర్రా మీరా ఇదేంది గన్ను సగమే ఉంది ఆఫ్ఘన్
వీళ్ళు ఎందుకు వచ్చిర్రా? ఇళ్ళకి గేమ్ పెట్టి మేనేజ్ చేద్దాం. ట్రంప్ గారు రండి. గేమ్ खेलेंगे. కేలింగే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఈస్ట్ గోదావరి ఉందా? ఉంది. అదే స్లాంగ్ వస్తా అంటే గుర్తుపడినా. చిన్న కబడ్డీ ఆడదాం. మీదొక టీం సెపరేట్ వెళ్ళిపోండి. ఇట్రండి. ట్రంప్ గారు ఫస్ట్ మీరు వెళ్ళండి సార్. ఈ వంక ఆ వంక ఇరానా వంక కాంతన దూది మెత్తన ఎగిరి తన్నితే జువ్విచ్. కబడ్డీ సార్ మీరే గెలిచారు సార్. వాడికి గెలిచినా ఓడిపోయాడు. నాకేం తెలుసు? ఇది ఎందుకు వచ్చిన బాధ అన్నారా? మనం పోదాం. అన్నా లక్కీగా గెస్ట్ లేరా? నాకు కొంచెం ప్రీ రిలీజ్ లేట్ అవుతుంది. వీళ్ళందరూ ఏం తాగమన్నారా? తాగ్గా చచ్చిపోయన్నారు. వెళ్ళిపో. లక్కీగా చచ్చిపోయారా? నీ లక్కీ తగలయ్యా. నువ్వు ఎట్లా బతికినావు? ఒక నిమిషం ఆగు. బతుకుడే ప్రాబ్లం అంటే ఇప్పుడే చచ్చిపోతా. ఏంటి నీ బాధ? నువ్వు చావా లక్కీగా? నేను కూడా తావాలరా? ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ సార్. ఏమైందంటే రోజా గారికిను ఇక్కడ ఉన్న కొంతమందికి ఒక చిన్న డిఫరెన్సెస్ వచ్చేసారు. డెసిషన్ మేకింగ్ లో చాలా కష్టం అయిపోతుంది. బయట నిరాహార దీక్ష కూడా చేశారు సార్ మనోళ్ళు. సో రోజా గారు డౌన్ అన్నారు. తర్వాత ఆవిడ గుద్దితే వాళ్ళు డౌన్ అవుతారని తెలుసు వాళ్ళకి. తర్వాత బట్ ఏంటంటే ఇప్పుడు ఒక చర్చా వేదిక క్రియేట్ చేస్తున్నాం సార్. వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి, ఎవరిది న్యాయం ఎవరిది కాదు అనేది. ఎలాగో జీవిత గారు ఉన్నారు కాబట్టి బండి కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొస్తున్నాం సార్. అందులో కూడా చాలా ఇంపార్టెంట్ పాత్రలు మీ ఉంటాయి సార్. మీరు లాయర్ అవ్వచ్చు, సైక్రటిస్ట్ అవ్వచ్చు, మీరేమన్నా అవ్వచ్చు సార్. మీ ఒపీనియన్ కూడా మాకు చెప్తే ఇక్కడ వేదిక చర్చా వేదిక క్రియేట్ చేస్తాం. సూపర్. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ ప్రోగ్రామ్ లో మనకి ఆర్టిస్టులు అంటే తెలుసు, వాళ్ళు ఎంత సున్నిత మనస్కులు. అంత సున్నితమైన మనసున్న అభాగ్యులైన ఆర్టిస్టుల్ని ఒక ఆవిడ అతి ఘోరంగా కొట్టారు. అభాగ్యులైన అమాయకులైన అన్ని సార్లు అనకండి మేడం. అమాయకులైన అభాగ్యులైన కళాకారులారా రండి. ఓకే కెమెరా ముందు ఇక్కడ కొంచెం. ఈ ప్లేస్ లోకి మీరు వచ్చారేంటండి? ఏమైనా గొడవలు జరిగినాయా? తప్పకుండా శేఖర్ సినిమా చూడండి. ఆయన ఎందుకు వచ్చారో అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి అసలు ఏమైంది? అది కాదు మేడం, ఒక ఆర్టిస్ట్ ని పట్టుకుని అందరూ చూస్తుండగా చాచి పెట్టి కొట్టారు మేడం. ఇలా దున్నపోతులా ఎద్దులా ఉన్న నిన్నెలాగయ్యా కొట్టారు? ఆవిడకి అసలు బుద్ధి ఉందారా? ఎద్దుని ఎద్దులా కొట్టాలి, కుక్కని కుక్కలా కొట్టాలి. ఎద్దు లాంటి మనిషిని కుక్కలా ఎట్లా కొడుతుంది? శేఖర్, వీళ్ళు చెప్పేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? శేఖర్ కరెక్ట్ అనిపిస్తుందా? అన్ని సార్లు శేఖర్ ఎందుకమ్మా? అయ్యా, లేకపోతే నేను నీ ఎమోషన్స్ గురించి వచ్చాను అనుకున్నావా? నేను నా సినిమా ప్రమోషన్స్ గురించి వచ్చాను. కొట్టిన వాళ్ళు పిలిపించండి. రండి. రే, నిన్ను కొడతారా బే? ఆ విరవడం ఏంటమ్మా? విరవడం వాళ్ళని అరిచేలాగా కొట్టావు. ఈ విరవడం ఏమిటి? కొడతానండి, వాళ్ళు మాట్లాడిన మాటలకి కొడతాను. చూసారండి, మేముందే చెయ్యెత్తుతున్నారు. మీరు కూర్చోండి. నువ్వు అమ్మా ముందు చెయ్యదించమ్మా. నువ్వు కూర్చో. అమ్మా అమ్మా, నువ్వు అరిసేలాగా కొట్టావు. ఎందుకు కొట్టావు అంటే ఇట్లా ఇట్లా అంటే అర్థం ఏంటి? నాకు ఇలా అనడం రాదా? సరే సర్లే, మీ ఇద్దరు కొట్టుకోకండి. అంటే నీకు కొట్టాలనిపిస్తే కొట్టేస్తావా? ఎంత రెచ్చగొట్టాలో మీకు తెలీదు. రెచ్చగొడితే రెచ్చిపోతారా? చిన్న పిల్లలను చూసి కొడతారా? ఏమండి, ఇంత జరుగుతుంది, మీరేం మాట్లాడరండి? మీరందరూ మర్చిపోకుండా శేఖర్ చూడండి. నేను పోతాను, నాకు ఇది వద్దు. నువ్వు వెళ్ళి కూర్చో ముందు. ఇక్కడ ఇది నా చైరు, నేను అక్కడ కూర్చోను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నా చైరు. నువ్వు చేసిన ఏదో పనికి ఇప్పుడు నీ చైరు అదే. ఒక్క
శేఖర్ మూవీ తప్పకుండా చూడండి అమ్మా. నువ్వు ఇప్పుడు ఎక్కువ చేసావు, అది కూడా ఉండే నువ్వు అక్కడ కూర్చోవాలి. ఎందుకు? అది నా చేరు. చేరు కాదమ్మా, నీ చేరు అంటే నా చేరు కూడా. నువ్వు బండి, నేను బండి, నాకు చేరు. నువ్వు ఇప్పుడు తప్పు చేసావు కదా, వాళ్ళు కొట్టడం తప్ప. అమ్మా కొట్టడం తప్పే, ముందు కూర్చోమా. ఉండరా భయ్యా. అరే కుక్కని ఎద్దులా కొట్టింది ఇప్పుడు. మీరు ఎంతమంది ఈసారి మా మీదకి వచ్చినా మాకు మా రాజశేఖర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, వార్నింగ్ ఇవ్వండి సార్. శేఖర్ సినిమా చూడండి. కాదు, నువ్వేంటి ఆవేశపడిపోతున్నావు ఏంటి? అవును, మాది వయసులో ఉన్న ఆవేశపడతాం, మీలాగా ఆయాసపడతామా మేము? మిమ్మల్ని కొట్టడంలో తప్పే లేదు, కానీ చచ్చినట్టు ఎదవ వక్కాలతో పుచ్చుకున్నారు కాబట్టి మీ తరఫున నేను మాట్లాడతా. ఎందుకు కొట్టావు? వాళ్ళ స్కిట్స్ ఎప్పుడైనా చూసారా? నాకంటే ఎక్కువ నువ్వే కదా చూస్తావు. మీరు చూస్తే మీరు కూడా కొట్టుంటారు. అరే ఏందిరా ప్రాబ్లం? వీళ్ళు మాట్లాడే మాటలకి నాకు నరాలు లాగేస్తాయి. ఏం గెల్లమ్మా, ఏం గెల్లమ్మా. ఇది నా డైలాగ్ కాపీ కొడుతుంది. నువ్వు ఇష్టం వచ్చినట్టు కొట్టచ్చు, నేను కాపీ కొట్టకూడదా? జరిగింది జరిగిపోయింది. అదేంటి ఆ కళ్ళేంది? ఒక్క నిమిషం, అలా చూస్తే భయపడతావా? చెప్పండి. శేఖర్ సినిమా చూడండి. శేఖర్ సినిమా చూడండి. ఇవన్నీ పక్కన పెడతా సార్. ఆవిడ కొట్టింది, కానీ మీకెందుకండి ఇంత ఆవేశం వచ్చింది? పక్కన యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉన్నాడు, మాకు ఆవేశం రాక ఏమవుతుందండి? పక్కన ఎవరో కూర్చుంటే అట్లా అయిపోతుందా? అంతేనా? మీదేనా ప్రమోషన్? మాది కూడా ఉంటది కొంచెం ప్రమోషన్. మీ అందరితో మాట్లాడి నాకు దగ్గు వచ్చింది. మీ ఆవిడ గారికి దగ్గు వస్తుందంట, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి. శేఖర్ మూవీ చూడండి, మంచినీళ్ళు ఇస్తాం. సరే ఇప్పుడు ఏదా జరిగింది జరిగింది రోజా. ఏంటంటే ఏంటి సౌండ్? ఏంటి రా సౌండ్ తగ్గించు. సౌండ్ తగ్గించాలా? కూర్చో. ఏంటండి కొడతారా మళ్ళీ? ఆగండి. ఏంటి మేడం? అది కాదండి, మీ ప్రమోషనే కాదు. ఇక్కడ ఎలా కూర్చుంటావు రోజా? నీది బండి, అది బండి, నీది బండి, అది బండి. ఇవన్నీ పక్కన పెడదాం రోజా. అసలు ఎందుకు కొట్టావు? నన్నన్నా పర్వాలేదు, నా ప్రజలు అన్నారు. ప్రజల్ని అంటారు. ఎమోషనల్ అన్నావండి. కాదండి, ప్రజలే. మీ కళ్ళ ముందే మీ ఆవిడ మమ్మల్ని కొడుతుందండి. శేఖర్ మూవీ చూడండి. మీ శేఖర్ మూవీ చూస్తామండి, ఆయన ఏదైనా అనండి. నా బతుకే జట్కా బండి, నా బతుకే జట్కా బండి, ఇందులో నేనేమనాలి? సో నాకు చేత నేను సహాయం చేద్దామని వచ్చా, కానీ మీ బతుకుల్ని మీరు సరిగ్గా రాసుకోలేదు. ఇక్కడికి వచ్చాక కూడా ఆవిడ రెచ్చగొట్టారు. ఆవిడ 4 పీకింది, నన్ను రెచ్చగొట్టారు, నేను పీక. దయచేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా పీకించుకోకండి. రండి, మన వెళ్ళేటప్పుడైనా ఒక మంచి మాట చెప్పండి. శేఖర్ మూవీ చూడండి. మేము వచ్చిన పని అయిపోయింది, మేము బయలుదేరుతాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓ సన్న జాజి తీగల అల్లుకోవే నన్నిలా కిన్నెరా. నేను కొట్టినప్పుడు సైలెంట్ గా ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదుగా. పిలిచి కొట్టించుకున్నారు. మీరు కొట్టినప్పుడు కొంచెం గట్టిగా తగిలింది చెప్పవే. ఏమో ఈవిడ దెబ్బలు తిన్నాక తెలిసింది ఆవిడ గట్టిగా తగిలిందని. భాస్కర్, నీకు విన్నింగ్ ఎన్ని స్కిట్లు ఇచ్చా? వరుసగా 12 ఇచ్చారు మేడం. 12 ఇస్తే తీసుకున్నావు కదా, ఈ ఒక్కటి తీసుకోలేవరా? నరేష్, నన్ను ఏమని పిలుస్తారా మీ అందరూ? అమ్మకి కొట్టే అధికారం లేదారా? ఏం చెప్పావురా నరేష్? బంగారం
మనమందరం ఒకే ఫ్యామిలీ రా. మనం ఏం చేసుకున్నా మన మధ్యలోనే ఉండాలి, వేరే వాళ్ళని పిలిచి కొట్టించుకోకూడదు. మాకు బాగా అర్థమైందమ్మా. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. శేఖర్ మూవీ టైం అయింది, పదండి వెళ్దాం. ఇంత జరుగుతుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావు? శేఖర్ మూవీ చూడండి, శేఖర్ మూవీ చూడండి. సరే వెళ్దాం రండి అందరూ శేఖర్ మూవీకి. పదండి. సూపర్ yes నెక్స్ట్ రావాలి. లడ్డోలే ఉన్నదిరా గోరి లై లై లప్ప బుగ్గల్ది ప్యారీ ఏడికెళ్ళి ఊడి పడ్డది మనసు దీని నవ్వుతోనే ఎగిపోయు యస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నయగర పోల్చు నేను పోతా బయలెళ్ళిపోతా ఒక్కసారి ముట్టుకొని చచ్చిపోతా ఏంటి భయ్యా ఇది వచ్చింది? ఏమైంది భయ్యా? ఇది వచ్చిందంటే మొత్తం తిట్టి కొట్టి నాకు ఇంకా పెళ్లి కాకుండా చేస్తుంది. భయ్యా ఎందుకు టెన్షన్ పడతావు? మన బానువే కదా. ఏంటి మన బాను? ఎదురెళ్తే గుద్దేది ట్రైన్, ఎక్కడున్నా గుద్దేది బాను. నువ్వే ఏదో చేద్దాన్ని పంపించాను, ఇక్కడ దాక్కుంటాను. భాను గారు హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. అవును, సెట్ లో అందరు కనిపిస్తున్నారు, వాడెక్కడా? వాడంటే ఎవరు? ఎవరు? అదే ఉన్నాడు కదా సుధీర్. ఇప్పటివరకు ఉన్నాడు. ఇప్పుడే చిన్న పని ఉండి చిన్న భజన కార్యక్రమం ఉందంటే వెళ్ళాడు, అంతే వచ్చేస్తాడు. సరే ఒకసారి పిలువరా. లేడు. వాణ్ణి ఎలా పిలవాలో నాకు తెలుసు కదా. అమ్మా సుధీర్. రామ్మా. నేను రాను. రావాలి. నేను రానుగా. నేను వస్తాగా. వద్దు, నేనే వస్తాను. ఏంటి అది ఏదో పెళ్లి చూపులంట? ఇప్పుడు చేసుకో, పెళ్లి చూస్తాం. మామూలుగా మీరు చేయి తీసి మాట్లా నాకు బరువుందా? చేస్తేనే బాగుంది. సో ఇంకేంటి మేడం? నేను లేడీస్ కి ఇప్పుడు ఇలా దగ్గరగా ఉంటాను మేడం. నేను కూడా నీకోసం ఒక అమ్మాయిని తీసుకొచ్చాను. ఏంటి మీరు నా కోసం సంబంధం? మీరు మారిపోయారు మేడం, మీరు మారిపోయారు మేడం. దగ్గర్రా. ఏంటది? కొట్టలే, సంబంధం తీసుకొచ్చాం కదా. అదే ఐ ఫీల్ లైక్ షై. పిలిపించరా? మీరు సై పడకండి సార్, మాకు మర్డర్ గా ఉంది. మీరు అమ్మాయిని పిలిపించండి మేడం. సరే ఓకే. అమ్మా రాధా. బొమ్మోలే ఉన్నదిరా పారి బం బంబాడు ఉండిరా నారీ. హాయ్ సుధీర్. హాయ్. మీరు తెచ్చారా? చెప్పే కదా ఇందాకే. అదే అర్థమవుతుంది, చూస్తుంటే ఇద్దరు ఏంటి ఇద్దరు? అదే పద్ధతిగా ఉన్నట్టుంది మీలాగే. ఏం కాదు, ఆవిడ ఇంకొంచెం బెటరే ఉన్నారు. హలో, మీకు కూడా సంబంధం చూడాలా ఏంటి? లేదు లేదండి, ఈయన సంగతి చూడు చాలు. సుధీర్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటిది? తీసుకురానా? తీసుకురండి. తీసుకొస్తున్నా. పెద్ద గిఫ్ట్ ఉంటది, ఏదో బానే ఉంది. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తా, నేను చుట్టుకి తీసుకొని వచ్చింది. అడుగు. సుధీర్, ఇవి నా వస్తువులు కాదు, మీ వస్తువులే. నీ వస్తువులు? నా వస్తువులు మీ దగ్గరికి ఎలా వచ్చినాయండి? నేను చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నా. ఏంటంటే ఫాలో అవుతున్నారా? నీ షూటింగ్స్. ఓ షూటింగ్స్ లోనా? అంటే అక్కడ నువ్వు పడేసిన వస్తువులన్నీ నీ ప్రేమగా నా దగ్గర దాచిపెట్టుకున్నా. ఓన్లీ షూటింగ్ మిస్. అబ్బా జస్ట్ టీ కప్. ఇది నువ్వు తాగకపోయిన ముందు వరకు ఓన్లీ టీ కప్. ఎప్పుడైతే నువ్వు టచ్ చేసావో అప్పుడు ఇది వరల్డ్ కప్. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఐటమ్. చాలు కదా తెలుసుకోవాలి. వావ్, ఏంటిది? మీ కర్చీఫ్. కర్చీఫా? ఇదేంటి ఎంత నల్లగా ఉంది? మా ఇంట్లో మా తమ్ముడు మసిగుడ్డ అనుకొని షూ తుడుచుకున్నాడు. మీకు లేని క్లారిటీ మీ తమ్ముడికి ఉందన్నమాట. ఇంకో ఐటమ్. నెక్స్ట్ ఐటమ్, నెక్స్ట్ ఐటమ్. ఇది ఎవరి కర్చీఫ్? ప్రదీప్, ఇది కర్చీఫ్ కాదు, సుధీర్ తిన్న దోశ. మార్నింగ్ మర్చిపోతే నేను తీసుకొచ్చేసా. నెక్స్ట్ ఐటమ్. ఇదేంటి చట్నీయా? చట్నీయా? చట్నీ ఏంటి భయ్యా? ముందు దోశ వచ్చింది కదా, చట్నీ వస్తుంది.
ఇది చట్నీ కాదు, నీ హెయిర్. బార్బర్ షాప్ కి వెళ్ళి తీసుకొచ్చావేంటి? కాదు సార్, సుధీర్ అలా జుట్టు పైకంటూ ఉంటే కొన్ని కింద పడిపోతే ప్రేమగా దాచిపెట్టుకున్నా. అందుకే చెప్పాను స్టార్ అన్నప్పుడు జుట్టు అన్నదన్నా అన్నం పడిపోయింది, ఆవిడ ఏరేసింది. కానీ అన్నిట్లో దోశ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ పులిహార ఉంది సార్. పులిహార ఉందా? మేడం మీరు కొంచెం వెళ్ళి కూర్చోండి మేడం. ఏంటి అమ్మాయిలు చూడగానే అక్కడ నడుచుకుంటూ ఒకరు వచ్చేసారు. ఓ వచ్చేసావా నువ్వు ఆల్రెడీ? అయస్కాంతం చూడగానే ఇనుప ముక్క ఆటోమేటిక్ గా వెళ్ళిపోయింది. ఏంట్రా అదిరిపోయింది తెలుసా ఎంట్రీ? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి కింద పడిపోతాడు వాడు కూడా పండుగాడు. ఎక్కడ్రా ఇట్రా. ఏం కావాలి ఇంతకి? అదే ఆలోచిస్తాను, నాకు కొద్ది టైం కావాలి. ఫస్ట్ వీళ్ళతో కనుక్కో. నువ్వు ఆలోచించుకో. సిరి నీకేం కావాలి? నేనైతే విల్లా కొందామని వచ్చా. విల్లానా? మరి దీపిక నువ్వు? నాకు కార్ కావాలి. నీకు కార్ కావాలి. అక్సా? అరే వెళ్ళా కార్లు ఎన్ని చెప్పారంటారు? వెళ్ళా కార్లు వద్దు, మన కోసం వాళ్ళు టికెట్లు కొన్నారు. నాకు విల్లానే కావాలి. ఏం మాడతా? వెళ్ళా కావాలి వెళ్ళా కావాలి. ఏం చేస్తారు వెళ్ళాలి అన్ని గదుల్లోని? నువ్వేం చేస్తావు అదే. కాదు లేడీ సుధీర్ లాగా ఉంది. నీకేం కావాలి అక్సా? 10 లక్షలు. ఏ పండు నీకేం కావాలి? సుధీర్ అంత ఆతృతగా అక్కడికి వెళ్తానంటే అక్కడ ఏదో ఉండే ఉంటది, నేను అక్కడికి వెళ్తా. అందరూ ఫారెన్ ట్రిప్ వస్తే మా పల్లెల్లో అవుతాయి. సరే నువ్వు ఫారెన్ ట్రిప్ వెళ్ళి ఈ ముగ్గురు నాకు వదిలే. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఇదేంటిది? ఇదేంటిది? ఏం జరగదు ఇక్కడ. అది ఫారెనే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అందరికి ఫారెన్ టికెట్లే కావాలి కాబట్టి మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, నేను నా పని చూసుకుంటా. సరే ఏదో కొంటా అన్నాడు కదా, మనం వెళ్ళి కూర్చుందాం. సో మేడం చిన్న స్పోర్ట్స్ సెక్షన్ కూడా పెట్టుకుందాం మనం. నేను రెడీ. బావలు వర్సెస్ మరదళ్ళు. ఏ గేమ్ కావాలో అడగండి, అది పెట్టండి. మేమైతే రెడీ. మన ట్రెడిషనల్ గేమ్ పెట్టండి. కబడ్డీ కబడ్డీ కబడ్డీ. సూపర్ ఐడియా. బావలు వర్సెస్ మరదళ్ళు కబడ్డీ మ్యాచ్. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. సో ఇప్పుడు బావలకి మరదలకి మధ్యలో అద్భుతమైన కబడ్డీ పోటీ జరగబోతోంది. ముందుగా తాతగారి టీం అయిన మన వాళ్ళందరినీ పిలుస్తాను. లెట్స్ వెల్కమ్. కాదే కబడ్డీ అని చెప్పలేదా? దండుపాలెం బ్యాచ్ వచ్చారు. అటు పక్క వచ్చేది దండుపాలెం లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు అటే ఉన్నారు. హలో టాబ్లెట్లు అవి తెచ్చుకున్నారా? డైరెక్టర్ గారు మైకు కొద్దిగా హలో కండుందా? లేదే బాబు, నీ కూర్చో కూర్చో. కాదు ఏంటి మీరంతా గొడుగులు అమ్మేవాళ్ళు? అన్ని గొడుగులు మీ సైడ్. గొడుగులు పట్టుకునే వాళ్ళు అందరూ అక్కడ నుంచి ఉంటే మా వాళ్ళు పట్టుకోమను. డైరెక్టర్ గారు ఆ రో మొత్తం తీసేయండి. మేము పెద్దవాళ్ళతో ఆడదాం కానీ పిల్లలతో ఆడడం. బయటకు వెళ్ళండి. మీ వద్దులతో ఆడవాలేమ్మా, మీరు బయటికి వెళ్ళండి. అరే వాళ్ళ దాకా అవసరం లేదురా మీకు. రెండు కొండల కింద వేసి నేను తొక్కేస్తాడు ఏమో. సరే ఇంతకీ మీకు ఈ గేమ్ గురించి తెలుసా? ఫస్ట్ బ్యాటింగ్ ఆడి వస్తానారా. బ్యాటింగ్ ఏంట్రా బాబు, తెలీదా నీకు? అసలు ఏంటి తెలుసు గేమ్ అంటే? ఇసుకలో ఒక పుల్ల పెట్టి ఇలా పెట్టి ఎక్కడ చెప్పంటారు అది. ఇందుకేరా నేను రానంట. ఒక్కడికి కబడ్డీ మీద జ్ఞానం లేదు. ఒక్కడు వచ్చి మనల్ని ముట్టుకొని అవుట్ అంటారా? అన్న మేమేదో కామెడీ చేస్తున్నాం, నువ్వు దాన్ని సీరియస్ ఎందుకు చేస్తున్నావు? అది కబడ్డీ అని మాకు తెలుసు. ఎద్దులో నా మాత్రం తెలియదు. పక్కలే రెడీయా? రెడీ. కబడ్డీ ఆడడానికి వచ్చారుగా? లేదండి, మా పల్లె పాడడానికి వచ్చామా? కబడ్డీ ఆడడానికి వచ్చాం మేము. బాయ్స్ టీం సిద్ధంగా ఉన్నారు, మీ మరదళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఆడడానికి. ఓకే మరదళ్ళు రండి.
మీకు కబడ్డీ అని చెప్పారా పేరంటం అని చెప్పారా? లంగా జాకెట్ వేసుకొచ్చారు కదా తక్కువగా చూడండి. నీకైతే జల్లికట్టు అని చెప్పినట్టున్నారు. అసలుగా వాళ్ళ లోపలికి ఎంట్రీ చూసావా మొత్తం ఇలాగా. నాకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు 2 చేతులు ఇలా వాడితే వాళ్ళని ఎవడు ముట్టుకుంటాడు? వీళ్ళకి నోరు తప్ప ఇది లేదు, ఇది లేదు. మమ్మల్ని పట్టుకోవాలంటే ముందు పర్మిషన్ అడిగి చేతులు పట్టుకోండి. ఓన్లీ కబడ్డీలో కొంచెం దిగిన తర్వాత ఏం పట్టుకుంటామో మాకే తెలియదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మీరు మమ్మల్ని పట్టుకున్నా మీకే రిస్క్, మేము మిమ్మల్ని పట్టుకున్నా మీకే రిస్క్. మా తరపు నుండి ఏమన్నా మా కెప్టెన్ ఫస్ట్ వస్తున్నాడు. పంపిస్తున్నాం. దా నరేష్. ఇదిగోండి, ఆ పిల్లోడికి ఏమైనా అయితే మాకు సంబంధం లేదు, ఇప్పుడే చెప్తున్నాం. నాకు కూడా సంబంధం లేదు, మీకేమన్నా అయితే. వాడికి కావాల్సింది కూడా అదే, ఓడిపోయిన ఇంతమంది అమ్మాయిల మధ్యలో వాడు చూడు, వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలా ఉందిరా? నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి కబడ్డీ ఆడలేదు నేను. అరే బొడంకాయ, నువ్వు ఓడిపోయావురా. మీ దగ్గర దొరికిపోవటానికి ఓడిపోవటానికి వాడు వచ్చింది. మరదల సైడ్ 1 పాయింట్. మీ కూతేంటి? పకోడీ. ఎల్లమ్మ పకోడీ. పకోడీ 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 సెకండ్ లైన్ టచ్ చేసింది. మీరు అవుట్ రండి. ఓకే బాయ్స్ టీమ్. మిమ్మల్ని ఏదో చేయడానికి వచ్చినట్టు అరుపులేంది. కబడ్డీ 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 వర్షం టచ్ కబడ్డీ కబడ్డీ కబడ్డీ. వర్ష జస్ట్ మిస్. అప్పడం అయిపోయేదండి, అప్పడం అయిపోయేదండి. ఆ మరదల టీం ఎవరు? శివజ్యోతి. చేయి లాగండి, చేయి లాగండి. ఎక్కడ అవుట్? లోపలే ఉన్నావా? ఆవిడ అవుట్, నా బయటికి వెళ్ళిపోయింది. సరే ఒకసారి రీప్లే. పావల్ టీం అవుట్. ఇప్పుడు 4 పాయింట్స్, టోటల్ 8 పాయింట్స్. రెడీగా ఉన్నాడు మరి. భయ్యా నీ కూత. మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. మీరు నన్ను పట్టుకోండి, నేను మిమ్మల్ని పట్టుకుంటా. భయమా కమాల్ భయమా. అది 1 పాయింట్. ఓకే గర్ల్స్ టీం ఎవరు వెళ్తున్నారు? నీ కూత జిమ్మిడి. కబడ్డీ 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 కబడ్డీ. హలో హలో హలో, ఒక్క నిమిషం. మాతో కాదు, అసలైన కబడ్డీ ప్లేయర్స్ తో ఆడి చూపించండి. సరే మా వాళ్ళు రెడీగా ఉన్నారు, పిలవండి మీ వాళ్ళు. రండి కమాన్. ఒరిజినల్ కబడ్డీ ప్లేయర్లు వచ్చారు. భయ్యా మీరందరూ రెడీయా? అయితే ఒక ముగ్గురు వచ్చి ఒక ముగ్గురు అటు మీరే ఆడుకోండి, మీరే ఆడుకోండి. ఓకే కూతకు ఫస్ట్ వాళ్ళు వస్తారులేండి సార్.
సూపర్ రా. రండి బ్రదర్ రండి. ఎవరు వస్తారు రండి నరేష్ గా. మా వాళ్ళు ఇసుక ఎంత దూరం చూసి వచ్చా గురుగారు మా వాళ్ళు కొంచెం డబ్బులు పడిపోయి తీసుకుంటాను. డబ్బులు పడిపోయి తీసుకుంటాను. నా డబ్బులు పడిపోయి తీసుకుంటున్నాను. ఇంకా గేమ్ స్టార్ట్ చేయొద్దు. గొర్రెల్లాగా ఒక మూలకి వెళ్ళిపోతారేంట్రా పెద్ద పులిని చూసినట్టు. ఇది ఖచ్చితంగా దొరికిపోతాడు. చాలా సార్లు దొరికిపోయాడు. అది అవుట్ లేదు. నరేష్ వెళ్ళమ్మా. ఒక నిమిషం ఎందుకేమైంది? చేయడానికి పడుకోరే చెయ్యు అది లోపలికి వెళ్ళరా. రే కాళ్ళ సందులో దూరి పారిపోరా. అరే ఫస్ట్ టైం టచ్ చేసిన టచ్ బాగుందా? ఇప్పుడు టచ్ బాగుందా? ఫస్ట్ డే బాగుంది. నేను అటు వెళ్తాను. భయ ఇదే ఒక 10 సార్లు 10 పాయింట్లు ఇచ్చాను. మాకు ఇంత కావాలి. నీకు పాయింట్ తర్వాత ఇస్తాగానే ఆయన పాపం. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ టీం రండమ్మా మీరు. బావలు మరదళ్ళు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇట్ సైడ్ టీమ్ ని సపోర్ట్ చేయడానికి ఆమని గారు అన్నపూర్ణమ్మ గారు వస్తారు. ఇట్ సైడ్ సపోర్ట్ చేయడానికి బాబుమోహన్ గారు రోజా గారు వస్తారు. చీఫ్ గెస్ట్లు కూడా వచ్చారు కాబట్టి ఎట్టించి మొదలు పెడదాం. రోజా గారు అటాక్. కబడ్డీ 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 అవుట్ అవుట్ అన్నపూర్ణమ్మ గారు. ఆవిడ ఎందుకైనా మంచిది. అవును టచ్ అయిందంట. అవుట్లేం లేవులే, లోపల ఉండండి. ఈవిడేంటి షాప్ ఓపెనింగ్ వెళ్ళినట్టు వెళ్తుంది. మా సైడ్ నుంచి వస్తున్నారు. సార్ బుచ్చుకు మన కూత. అమని గారు రెడీయా? మీ కూత ఏంటి? ఏమిటో ఈవిడ వెళ్తే ఆవిడ పట్టుకుని ఇంకేంటి సంగతి కబుర్లో ఇసుకలో. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.